దేశంలో రాష్ట్రపతికి మించిన మరో పదవి లేదు. అలాంటి వ్యక్తికి పశ్చిమ బెంగాల్లో అవమానం జరిగిందా? మమతా బెనర్జీ ప్రభుత్వం కావాలనే ద్రౌపది ముర్ముని ఇన్సల్ట్ చేసిందా? అవుననే అంటోంది బీజేపీ. కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఒక్క రాష్ట్రపతినే కాదు, మొత్తం ఆదివాసులనే తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని మోదీ కూడా మండిపడ్డారు. దీంతో అసలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ రగడ ఓ రేంజ్ లో రాజుకుంది. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో ప్రోటోకాల్ వార్. సంతాల్ సదస్సు వేదికగా రాష్ట్రపతికి నో ప్రోటోకాల్. రాష్ట్రపతిని అవమానించారంటున్న బీజేపీ. కార్యక్రమం సమాచారం లేదంటున్న తృణమూల్. పశ్చిమ బెంగాల్ వేదికగా దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ప్రభుత్వానికి మధ్య తలెత్తిన ప్రోటోకాల్ యుద్ధం సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఒక పక్క పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే, మరోపక్క రాబోయే ఎన్నికల నేపథ్యం దాన్ని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధంగా మార్చేశాయి. సాధారణంగా ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వాగతం పలకడం అనేది కనీస ప్రోటోకాల్. అయితే పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఈ ముగ్గురు గైర్హాజరు కావడం మొదటి పెద్ద లోపంగా కేంద్రం గుర్తించింది. అంతేకాకుండా రాష్ట్రపతి బస చేసిన చోట కనీసం టాయిలెట్లలో నీరు లేకపోవడం, చెత్తా చెదారం ప్రయాణించే మార్గంలో కనుగొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇది ఖచ్చితంగా రాష్ట్రపతిని అవమానించడమే అని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. దీనిపై డార్జిలింగ్ జిల్లా మెజిస్ట్రేట్ సిలిగురి పోలీస్ కమిషనర్ పై తీసుకున్న చర్యల గురించి నివేదిక కోరడం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. అసలు ఈ వివాదం ఎలా ప్రారంభమైందంటే, ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన వారు రాకపోవడంతో విమర్శలు వచ్చాయి. అంతేకాదు సంతాల్ కాన్ఫరెన్స్ వేదిక కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సిలిగురిలో జరిగిన ఇదే సంతాల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి స్వయంగా మాట్లాడిన మాటలు ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చాయి. తాను రాష్ట్రాన్ని సందర్శిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కలవకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన సంక్షేమం కోరుకునే కార్యక్రమానికి ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టించారని ఆమె భావించడం గమనార్హం. जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए, लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए। लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई। लेकिन कोई भी बात नहीं, मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। అయితే రాజకీయాలకు అతీతంగా స్పందిస్తూ మమతా బెనర్జీని తన చిన్న చెల్లెలుగా అభివర్ణించడం ద్వారా తాను వ్యక్తిగత ద్వేషంతో కాకుండా రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో మాట్లాడుతున్నాను అని ఆమె స్పష్టం చేశారు. मैं भी बंगाल का ही बेटी हूँ। बंगाल में बहुत क्यों आने ही नहीं देते। ममता दीदी मेरे बहन भी है, छोटे बहन है, पता नहीं मुझे कोई गुस्सा किए होंगे इसीलिए वहां जाके प्रोग्राम करा। कोई बात नहीं, कोई गिला नहीं, कोई शिकवा नहीं, लेकिन वो भी आवाज रहे, आप लोग ठीक रहे। వేదిక మార్పు, తక్కువ మంది హాజరు వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదని చెప్పకనే చెబుతున్నాయి. ఈ మొత్తం వివాదంపై ప్రధాని మోదీ కూడా ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతికి జరిగిన అవమానాన్ని గిరిజన సమాజానికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. టీఎంసీ ప్రభుత్వం హద్దులు దాటిందని, పశ్చిమ బెంగాల్ ప్రజలు దీనిని గమనిస్తున్నారని హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఇందులో తమ తప్పేం లేదన్నట్లు చెప్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విమర్శలను పూర్తిగా తిప్పికొట్టారు. అది ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమం అని, ఏర్పాట్లలో ఉన్న లోపాలను తాము ముందే రాష్ట్రపతి సచివాలయానికి లిఖితపూర్వకంగా వివరించామని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆమోదించబడిన లైనప్ లో తన పేరు లేదని, అందుకే తాను స్వాగతానికి వెళ్లలేదని ఆమె సమర్థించుకున్నారు. జిల్లా పరిపాలన వైపు నుంచి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని చెబుతూనే బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం
రాష్ట్రపతి కార్యాలయాన్ని వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి సచివాలయ బృందం పర్యవేక్షణలోనే అంతా జరిగిందని దీదీ ఆరోపించారు. The letter is saying that this organization don't have any capability to organize the program of the Honorable President of India. The organizer is the private party. It is the choice of the Honorable President. They accepted the invitation. So it is their prerogative. It is not our prerogative. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత కేంద్రానిదే అనేలా తృణమూల్ స్టాండ్ తీసుకుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉండబోతున్నాయో సూచిస్తున్నాయి.